దయచేసి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భారతదేశం ఒక ప్రాంతం కాదు. మనం మాట్లాడుతున్న భాషలను బట్టి అర్థమైపోతది. భారతదేశ ప్రజలు ఒక జాతి బిడ్డలు కాదు. భారతదేశం అనేది మనల్ని కలిపింది. ఇది బాగా అర్థం చేసుకోవాలి మన మైండ్‌లో. కాశ్మీరోనికి మనకు పోలిక ఉండదు. అదే విధంగా పంజాబోనికి మనకు పోలిక ఉండదు. పంజాబ్‌కు పాకిస్తాన్‌కు పోలిక ఉండదు. వాళ్ళ భాషలు కావచ్చు, వాళ్ళ ఆచారాలు కావచ్చు, వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు. ఎక్కడ గాడ పొంతన ఉండదు. కానీ భారతదేశం ఒక దేశంగా రూపొందించబడ్డాక 29 రాష్ట్రాలు ఒక దేశంగా ఏర్పడ్డాక అప్పుడు 9 రాష్ట్రాలు ఉండే. స్వతంత్రానికి పూర్వం 9 రాష్ట్రాలతో ఉన్నదాన్ని 29 రాష్ట్రాలుగా విస్తరించిన తర్వాత 29 రాష్ట్రాలకు సంబంధించి 29 రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకమైన పండుగలున్నాయి, ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లున్నాయి, ప్రత్యేకమైన దేవుళ్ళున్నారు, ప్రత్యేకమైన భాషలున్నాయి, ప్రత్యేకమైన ఈ డ్రెస్సింగ్ విధానం ఉన్నది. ఇంత వైవిధ్యం ఉన్నాక, వైవిధ్యమైన దేవతలను పూజించినాక నువ్వు ఎట్లెట్లా ఒక్క దేవుణ్ణి పూజించాలని చెప్తావు? మోడీ ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశే మా బతుకమ్మ పండుగ జరుపుకోరు. పక్కనున్న ఆంధ్రప్రదేశే బోనాలు జరుపుకోరు. మా రాష్ట్రాలకు సంబంధించి మాకు పండుగ ఉన్నది, బోనాల పండుగ, బతుకమ్మ పండుగ. బతుకమ్మను బ్రాహ్మణోళ్ళు ఎత్తుకపోరే రోజు ఒక్కరోజు. బతుకమ్మ దగ్గరికి వచ్చి బ్రాహ్మణులు బతుకమ్మ పాట పాడరు అంటే ఇప్పుడు వీళ్ళు హిందువులు కాదనుకోవాలా? ఇప్పుడు బతుకమ్మ ఆడేటోళ్ళు హిందువులు కాదనుకోవాలా, లేకపోతే బాపనోడు హిందువు కాదనుకోవాలా? కాబట్టి ఇక్కడ ప్రతి కులానికి ఒక దేవుడు ఉన్నాడు. మాదిగ వారికి ఒక దేవుడు ఉన్నాడు, బీసీలకు ఒక దేవుడు ఉన్నాడు, రెడ్డిలకు ఒక దేవుడు ఉన్నారు. రెడ్డిలు ఎవరిని పూజిస్తారు? పోషమ్మ తల్లి. వాళ్ళ ఇంటి దేవత పోషమ్మ తల్లి. హిందువులకు మైసమ్మ, మన మాదిగ వారికి మైసమ్మ తల్లి, గోళ్ళలకు ఎల్లమ్మ తల్లి, ముదిరాజులకు పెద్దమ్మ తల్లి. ఇట్లా ఏ కులానికి ఆ కులానికి ఒక దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవత ఉన్నది. ఇక్కడ నువ్వు బొమ్మను చూపించి దీన్నే మొక్కాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? ఇక్కడ మాదిగ వారు తిన్న ఫుడ్డు బీసీలు తినరు, బీసీలు తినే ఫుడ్డు నీ బాపనోడు తినడు, నీ కోటోడు తినడు. అట్లా కూడా ఆహారపు అలవాట్లలో కూడా ఇక్కడ తేడాలు ఉన్నాయి. ముస్లింలు తినే తిండి బీసీలు తినరు, ముస్లింలు తినే తిండి బాపనోళ్ళు తినరు, బాపనోళ్ళు తినే తిండి మనం తినలేము. అయ్యా మళ్ళా అంత మాత్రాన ఆడు గొప్పోడు వీడు తక్కువడు అవుతాడా? ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళే, ఎవరి బట్టలు వాళ్ళే, ఎవరి సంస్కృతి వాళ్ళదే, ఎవరి భాష వాళ్ళదే. కాబట్టి భారతదేశం జాతి మొత్తం ఒక్కటి కాదు. కాకపోతే దేశ ప్రజలుగా మనం అందరం సమానం, దేశ ప్రజలుగానే. అంతేగాని మనమంతా ఒక జాతి అది వచ్చి ముచ్చట. అమెరికాకు పోతే అందరు ఇంగ్లీషే మాట్లాడతారు, చైనాకు పోతే అందరు చైనీసే మాట్లాడతారు. చైనా వాడు చైనా దేశం పోయి నువ్వు ఏ ప్రాంతం పోయినా వాడు ఒక తీరు తిండే తింటాడు. ఏది పాములను, జెర్రీలను, ఆ ఎలుకలను తినేటోళ్ళే ఉన్నారు అక్కడ. ఇక్కడ అట్లా కాదు. ఏ కులానికి ఆ కులం ఇక్కడ ప్రత్యేకమైన ఫుడ్ ఉన్నది ఇక్కడ. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మోడీ, బీజేపీ విద్వేషం రాజేయగానే ఓయ్ మనం అందరు హిందువులం, మనం ఉందా ఒక్కటి, అట్లా అసలే లేరు ఇక్కడ దేశంలో. ఎందుకంటే 29 రాష్ట్రాలకు 29 భాషలు ఉన్నాయి. ఇక్కడ 29 భాషలు ఉన్నాయంటేనే వానికి మనకు తేడా ఉన్నదని అర్థం. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం కొందరం. నువ్వు పోయి అక్కడ ఉత్తరప్రదేశ్ పోయి నేను హిందూ అను. హిందూ అంటేనే వానికి అర్థం కాదు. చెప్పు, వాని కులం వేరే ఉంటుంది, నీ భాష వేరే ఉంటుంది, వాని తిండి వేరే ఉంటుంది, నీ తిండి వేరే ఉంటుంది. ఆఖరికి భౌగోళిక పరిస్థితులు కూడా, వాతావరణ పరిస్థితులు కూడా ఢిల్లీ ఓనికి మనకు తేడా ఉంటుంది, కాశ్మీర్ ఓనికి మనకు తేడా ఉంటుంది, పంజాబ్ ఓనికి మనకు తేడా ఉంటుంది, హర్యానాకి మనకు తేడా ఉంటుంది, అక్కడ ఉన్న కలకత్తా ఓడికి మనకు తేడా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోలేకుండా మనం అంతా ఒక జాతి బిడ్డలం. ఎట్టి పరిస్థితులు కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. ఆ నిజాన్ని మనం గ్రహించాలి. నిజాన్ని గ్రహించకుండా మనం అంతా ఒక జాతి బిడ్డలం. ఎట్లా ఒక జాతి బిడ్డలమైనా రా బాబు? నార్తోడేమో ఎర్రగా పొడుగ్గుంటాడా, మనమేమో నల్లగా పొచ్చిగుంటామే. ఎట్లా సాధ్యం? ఎట్లా ఒక జాతి బిడ్డలమైనాం? విభిన్న జాతులం మనం. అందుకే అన్నాం కదా, భిన్నత్వంలో ఏకత్వం అనే వాడే మనకు అర్థం కాలే. భిన్నత్వంలో ఏకత్వం. మనం అంతా భిన్నంగా ఉంటాం. ఒకని కలర్ వేరే ఉంటుంది, ఒకని కలర్ వేరే ఉంటుంది. ఓడు ఎరుపు ఉంటాడు, ఓడు నలుపు ఉంటాడు, ఓడు నల్లగా ఉంటాడు, ఓడు పొచ్చిగా ఉంటాడు, ఓడు పొడుగ్గుంటాడు,
ఒకని భాష వేరే ఉంటుంది, ఇంకోని భాష వేరే ఉంటుంది. ఇవన్నీ విభిన్నంగా ఉన్నాం. కానీ మనం అంతా కూడా భారతీయత అనే ఒక ఏకత్వంతో కట్టబడ్డాం. దాన్ని చెరిపేస్తాను వీళ్ళు, ఎవరు? మోడీ వాళ్ళు. ఏది? బీజేపీ ఎజెండా ఏంది? దాన్ని చెరిపేస్తాను. ఎన్ని రకాల విభేదాలు మన మధ్య ఉన్నా మనమంతా ఇండియన్స్ అని ఒక నినాదాన్ని వీళ్ళు చెరిపేస్తాండి. ఇక అప్పుడు విభేదాలు రమ్మంటే ఎందుకు రా? ఒకడినేమో నువ్వు బీఫ్ తినద్దు అంటాడు, ఒకడినేమో నువ్వు మటన్ తినద్దు అంటాడు. గాంధీజీ మటన్ తినలేదు కాబట్టి మీరు కూడా తినద్దు అంటాడు మెల్లగా. వింటామా మేము? మా ఎస్సీ బీసీ ఎస్టీలు అంటేనే నీ స్మోహం వల్లే, ముక్క లేకపోతే బొక్క లేకపోతే వాళ్ళకి దిగదే, నువ్వు చెప్తింటారు. మెల్లగా బ్రాహ్మణ సంస్కృతిలోకి మనల్ని మెల్లగా నెట్టేయడం. మా దేవుళ్ళు మాకున్నాక, మా ఆచారాలు మాకున్నాక నువ్వు చెప్తింటావురా బాబు మేము? అందుకే రాహుల్ గాంధీ మంచిగా సురుకులు పెట్టాడు. కేసీఆర్ గదే అన్నాడు. గాదాన్ని అంటేనే కేసీఆర్ హిందుత్వ వ్యతిరేకి, కేసీఆర్ దొంగ లంగా అన్నారు. కేసీఆర్ అన్న కరెక్ట్ అన్నారు. హిందువులేంద్రా హిందువులు బాబు, మనం అంతా భారతీయులం, హిందువులు ఎక్కడిదిరా బాబు అన్నాడు. అంటే దాన్ని అర్థం చేసుకోలేదు వీళ్ళు, తిట్టిళ్ళు కేసీఆర్ని.